హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ మనకు స్టార్టింగ్ సాలరీ 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంగలెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వెరీ రీసెంట్ గా జస్ట్ 23 అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్సైడ్ సేల్స్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 కూడా శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక బన్స్ కంపెనీ ఏంటంటే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో మ్యాథ్స్ ఫోబియా అంటే స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి భయం అయితే ఉంటుంది కదా, చాలా మంది చెప్తూ ఉంటారు సో మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే మాకు భయం అని చెప్పేసి. సో అటువంటి క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి సో మ్యాథ్స్కి సంబంధించి సింపుల్ ట్రిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద భయం లేకుండా వీళ్ళు సింపుల్ ట్రిక్స్లో స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి ఈ యొక్క సైన్స్కి సంబంధించి, కోడింగ్ సంబంధించి అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ ఈ యొక్క మ్యాథ్స్ ఫోబియాని అయితే పోగొడతారనమాట స్టూడెంట్స్కి. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి స్టూడెంట్స్ని లేదంటే పేరెంట్స్ని సో ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్ వచ్చేసి మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక కంపెనీ కోర్సెస్ గురించి వాళ్ళకి ఇష్టమయ్యే ఒక ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేసేసి ఇక సేల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూడండి సో మేక్ పొటెన్షియల్ లీడ్స్ అండర్స్టాండ్ అవర్ కోర్సెస్, కన్వర్ట్ పొటెన్షియల్ లీడ్ ఇంటూ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీరి యొక్క వర్క్ అంతా కూడా ఇక కంపెనీ సాఫ్ట్వేర్స్ అలాగే టూల్స్ని అయితే యూజ్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు సో మీరు స్టూడెంట్స్తో లేదంటే క్లయింట్స్తో సో ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు కదా. సో కాంటాక్ట్ అయ్యి క్లయింట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే అంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు కంపల్సరీ మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వర్క్ వచ్చేసి మీరు ల్యాప్టాప్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. వీక్లో 6 days వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 1 week ఆఫ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి వెంటనే గైస్ మీకు ఇక లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో నాకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను ప్రొఫైల్ ద్వారా అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. సరే మీరు ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారంటే మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అడిషనల్ క్వశ్చన్స్ అని చెప్పేసి మీ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు వచ్చేసి కంపల్సరీగా ప్రొఫెషనల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి అది కంఫర్టబుల్ కమ్యూనికేటింగ్ దిస్ జాబ్ లొకేషన్స్ అనేది అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి బిల్డింగ్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ప్రజెంట్ మీ యొక్క సిటీసీ ఎంత అనేది అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీకు ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి బిల్డింగ్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ హిందీ అనేది అడుగుతున్నారు. సో మనకి హిందీ రాదు కాబట్టి అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి అది కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఆన్సైట్ సెట్టింగ్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఆన్సైట్ సెట్టింగ్లో వర్క్ చేయడానికి అంటే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి బిల్డింగ్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ దగ్గర ల్యాప్టాప్ ఉందని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో అది కంఫర్టబుల్ వర్కింగ్ 6 days ఆఫ్ వీక్ అనేది అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే యాక్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకోవాలని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకున్న తర్వాత సో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసామని చెప్పేసి ఇలా మీకు పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.